ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చివరి లైన్ మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చివరి లైన్. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఒక వ్యక్తి గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే దానియేలు. దానియేలు దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు కనుక అతనికి ఏ హాని జరగలేదు. ఏ సందర్భంలో ఈ మాట రాయబడి ఉందంటే, దానియేలుని తీసుకెళ్ళి శత్రువులైనటువంటి వారు, అతని మీద అసూయపడే అసూయపరులు తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారు. రాజాజ్ఞ మేరకు దానియేలుని సింహాల బోనులో పడవేయటం జరిగింది. సింహాల మధ్యలో దానియేలుని పడవేసిన ఆ రాత్రంతా దానియేలు సింహపు బోనులో ఉన్న సింహాలు దానియేలుకి ఏ హాని కలగ చేయలేదు. దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్లను మూయించాడు. అప్పుడు అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కూడా జరగలేదు. నిజమే, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు తన భక్తులకు ఏ హాని జరగకుండా కాపాడే దేవుడు. హల్లెలూయా. తన దూతలను పంపుతాడు, హాని జరగకుండా కాపాడుతాడు. అందరినీ కాపాడాడు సుమా. ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటారో వారిని మాత్రమే కాపాడుతారు. ఇంతకీ దానియేలు ఎంత భక్తి కలిగి ఉన్నాడు చూడండి. ఎంత భక్తి కలిగి ఉన్నాడు అంటే, దానియేలు దేవుని దృష్టికి బహుభక్తి కలిగినటువంటి వ్యక్తి అండి. ఎందుకు అంటే, ఆయన సింహాల బోనులో వేయటానికి గల ఒకే ఒక కారణం, దానియేలు ప్రార్థనాపరుడు కాబట్టి. 30 రోజులు ఆ ప్రాంతంలో ఏ దేవుడికి ఎవరూ మొరపెట్టకూడదని, రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలని, రాజుకు మాత్రమే మొరపెట్టుకోవాలని, రాజుకు మాత్రమే నమస్కారం చేయాలని ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. చాలా క్లుప్తంగా 2 మాటల్లో మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తున్నాను. ఈ 30 రోజులు అందరూ కూడా ఏ దేవుళ్ళకి ఏ దేవతలకి నమస్కారం చేయలేదు. కానీ దానియేలు మాత్రం రోజుకు 3 మారు ప్రభువుకి ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా రాజాజ్ఞను మీరితే, రాజు చెప్పిన దాన్ని చేయకపోతే వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తారు అనే ఆజ్ఞ జారీ చేయబడింది అని దానియేలుకి తెలిసినా 3 మారు మోకాళ్ళ మీద ఉండటం మానలేదు, తన దేవునికి ప్రార్థన చేయటం మానలేదండి. ఆ ఒక్క విషయంలోనే తెలుస్తుంది దానియేలు ఎంత భక్తి కలిగిన వాడో. ప్రభువు కోసం, ప్రార్థన కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి దానియేలు అండి. దేవుని పక్షంగా ఒక వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తి పక్షంగా దేవుడు నిలబడతాడండి. చూడండి, దానియేలు గురించి 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు
ఆయనను స్తుతించుచు వచ్చాను. హల్లెలూయా. చూడండి, ప్రాణం పోతుందని తెలిసినా దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళని ఎవరినైనా సరే తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తారు అని రాజుగారు శాసనం మీద సంతకం పెట్టాడు అని తెలిసినా, ఒక ఆజ్ఞ జారీ చేయబడింది అని తెలిసినా, యథాప్రకారం అంటే తను రోజు ఎలా దేవునికి ప్రార్థన చేసుకుంటాడో, ప్రభువుని ఎలా స్తుతించుకుంటాడో, యెరూషలేము తట్టు తన పైగది కిటికీలు ఎలా తెరుచుకుంటాడో, అంటే ధైర్యంగా అండి ప్రార్థన చేసే విషయంలో భక్తి పరులకి ధైర్యం ఎక్కువ ఉండదండి, పిరికి వారిగా ఉండలేరండి. యోబు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. అంటే భక్తి చేసుకునే వాళ్ళు కొంచెం ధైర్యం ఎక్కువగా ఉంటారండి. ఎంత శ్రమలోనైనా సరే, ఎంత శోధనలోనైనా సరే, ఎంత కష్టంలోనైనా సరే, చివరికి ప్రాణాపాయం కలుగుతుందని తెలిసినా సరే వాళ్ళకి ధైర్యం చాలా ఎక్కువేనండి. బ్రతికితే దేవుని కోసం, చనిపోతే దేవుని కోసం అనుకుంటారండి. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. ఈ దానియేలు అలాగే ప్రార్థన చేశాడు. ప్రాణం పోతుందని తెలిసినా, సింహాల బోన్లో పడేస్తారని తెలిసినా, మరలా తిరిగి మనం ఇంటికి రాలేమని తెలిసినా ప్రార్థన చేయటం మాత్రం మానుకోలేదు. చూడండి, అలాంటి వారి పక్షంగా దేవుడు ఖచ్చితంగా నిలబడతాడు. ఆ వ్యక్తుల్ని దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. ఈరోజు చాలామంది ఇరుకులో పడటానికి కారణం ఏంటి? ఇబ్బందిలో పడటానికి కారణం ఏంటి? శ్రమల పాలైపోవటానికి కారణం ఏంటంటే అన్నీ బాగానే చేస్తున్నారు కానీ సహాయం చేసే దేవుణ్ణి మాత్రం పక్కన పెడుతున్నారు. ఏదో ఒక అవసరత కోసం, ఒక శ్రమ కోసమో, లేకపోతే ఒక రోగం కోసమో దేవుని దగ్గరికి రావటం, అది తగ్గగానే ప్రభువుని విడిచిపెట్టడం, ఒక బాధలో ప్రభు దగ్గరికి రావటం, అది తగ్గిపోగానే ప్రభువుని విడిచిపెట్టడం, ఒక దెయ్యం పెట్టినప్పుడు ప్రభు దగ్గరికి రావటం, అది పోగానే స్వస్థత కలగంగానే ప్రభువుని విడిచిపెట్టడం. ఈ రోజున చాలామంది భక్తులు చేసే పనులు ఇలాగే ఉన్నాయండి. వాళ్ళు మేము కూడా భక్తులమే అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు భక్తులు కాదండి. ప్రాణం పోతుందని తెలిసినా కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు పట్టుకున్నాడే దానియేలు. ఇది భక్తి అండి. అందుకని అన్యజనుడైనటువంటి రాజు అంటున్నాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున దేవుడు అతన్ని తప్పించాడు, అతనికి ఏ హాని కూడా జరగకుండా దేవుడే కాపాడాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. అన్యజనుడైన రాజు అంటున్నాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు అని. భక్తి ఏ సమయంలో మనం భక్తిని ప్రదర్శించాలి అంటే, శ్రమ కలిగినప్పుడు మనం భక్తిలో ఉండాలి. శోధన వచ్చినప్పుడు మనం భక్తిని బాగా కొనసాగించుకోవాలి. ఇబ్బందులు కొలిమిలో ఉన్నప్పుడు కూడా నా దేవుడే అని ఆయన పాదాలు మనం పట్టుకోవాలి. అలా ఏ వ్యక్తి అయితే ఆయన పాదాలు పట్టుకుంటాడో ఆ వ్యక్తి పక్షంగా దేవుడు నిలబడతాడు. శ్రమలో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. సింహాల బోనులో దానియేలుని తీసుకెళ్ళి పడివేస్తే సింహాలు ఏ హాని చేయకుండా సింహాల నోళ్లను దేవుడు మూయించాడట. దేవునికో స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. తన దూతను పంపించి సింహాల నోళ్ళు మూసేసి, ఈయన నా సేవకుడు, ఈయనకు మీరు ఏ హాని చేయకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తే సింహాలన్నీ కూడా ఆ రాత్రి దానియేలుతో కలిసి అలాగే ఉన్నాయి. కానీ ఒక్క హాని కూడా ఆయనకు చేయలేదు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా నిలబడి ఏ హాని కలగకుండా మనల్ని తప్పించే దేవుడు, కాపాడే దేవుడు. ఎప్పుడంటే మనం ఆయన యందు భక్తి గలవారమై ఉన్నప్పుడు. మనం భక్తి చేసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రార్థన మానుకోకూడదు. ఎన్ని శోధనలు వచ్చినా దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. ఎన్ని నిందలు కలుగుతున్నా, ప్రాణమే పోతుందని తెలిసినా సరే ఆయన పాదాలు విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకొని భక్తిని కొనసాగించుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, మన పక్షంగా నిలబడతాడు. సింహాల లాంటి ఆ బోనుల్లో నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. సింహాల బోనులో నుండి దానియేలును విడిపించిన దేవుడు శ్రమలనే బోనులో నుండి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు విడిపించునుగాక. ఏ హాని కలగకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని తప్పించునుగాక. దానియేలు వలె ప్రభు పాదాలు పట్టుకుందాం, ఆయన సహాయం కోరుకుందాం, దైవ దీవెన పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఇది శ్రేష్టమైన నీ మాటలను మేము విన్నాం. వాటి ప్రకారం మా జీవితాలని, మా కుటుంబాలను మార్చుకోవడానికి సహాయం చేయండి. దానియేలు వలె మేమందరం కూడా భక్తిపరులుగా మారుదుము గాక. ఎంత శ్రమలోనైనా, ప్రాణాపాయ స్థితిలోనైనా నీ పాదాలు పట్టుకునే వారిగా మేము ఉందుముగాక. అట్టి భక్తి జీవితం మా అందరికీ దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలం నీ మాటలు అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తున్నాం. ఈ వాక్యపు ఆశీర్వాదాలన్నీ ప్రతి బిడ్డకి దయచేయండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలను మీరు కాపాడండి. ఈ రోజంతా నీ కృపా, కాపుదల, క్షేమం, దీవెన ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.